గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఆకుకూర ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. సో వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఆకుకూర ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, కాస్త సన్న సన్న ముక్కలుగా, ఎందుకంటే ఫ్రై చేసుకోవాలి కాబట్టి. చూడండి, ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్నాక దాన్ని వాటర్లో నీట్గా కడుక్కొని ఇలా కాసేపు వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉంచి పెట్టుకోవాలి. తర్వాత కావాల్సినవి ఆయిల్, 2-3 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇది వెల్లుల్లి, అంతే. చాలా సింపుల్. లాస్ట్లో కాస్త సాల్ట్, కారం, అంతే. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ అలా వేసుకున్నాక కాస్త వేడయ్యేలాగా అంతసేపు ఉంచుకోవాలి ప్యాన్లో. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాము. కాస్త ఇంకా వేడవలేదు చూడండి. ఇప్పుడు అవి చిటిపడ అంతవరకు ఉంచుకోవాలి చూడండి. తర్వాత జీలకర్ర కాస్త, అలాగే ఇప్పుడు ఎండుమిర్చి మనం తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కాస్త చించి వేసుకోవడమే. ఇలా చించి వేసుకున్నాక ఎండుమిర్చి కాస్త వేడైంది కదా, ఇప్పుడు తెల్లపాయలు తీసి పెట్టుకున్నాం కదా మనం, వాటిని కాస్త కచ్చాపచ్చాగా దంచి వాటిని వేసుకోవాలి, అంతే. నెక్స్ట్ చూడండి, ఇలా బాగా వేగిపోయాయి వేసినవన్నీ. ఇప్పుడు ఆకుకూరని కాస్త వేసుకోవాలి. అలా కలుపుకోవాలి మంచిగా. కలుపుకొని ఒక 15 మినిట్స్ కాసేపు, ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్న తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి దాన్ని బాగా కలుపుకొని నెక్స్ట్ సాల్ట్ కాస్త వేసుకుని తర్వాత మళ్ళీ మూత పెట్టి తర్వాత లాస్ట్లో కారం చల్లుకొని పెట్టేస్తే రెడీ అయిపోతుంది మనకు కర్రీ. చూడండి, ఇలా మూత క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాస్త ఒక 5 మినిట్స్ పెట్టాం కదా, పెట్టాక ఇలా మగ్గిందనమాట. ఇంకొక 5 మినిట్స్ ఉంచితే బాగా మగ్గుతుంది. అప్పుడు సాల్ట్ వేసుకుని మళ్ళీ కాసేపు కలిపి తర్వాత కారం వేసుకోవడమే.